వెల్కమ్ బ్యాక్. వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది, టీ ఉద్యమం భవిష్యత్ ఏంటి అనే అంశంపై మాట్లాడుకుంటున్నాం. హరగోపాల్ గారు, మనం బ్రేక్ వెళ్లే ముందు చెప్పుకున్నట్లు ఇంకా ఏంటి, ఎలాంటి అస్త్రాలు మిగిలినాయి? మనం ఇప్పుడే బ్రేకింగ్ చూస్తే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నట్లు, ఒక రాజకీయ ఐక్య వేదిక ఏర్పాటు చేసి అంటే పార్టీలకు అతీతంగా అందరం పోరాడదాం అని చెప్పి కీలక డెసిషన్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంతవరకు ఇది ఉద్యమానికి ఉపకరించవచ్చు? అంటే దీంట్లో ఒకటి, తెలంగాణ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎందుకో ఈ ఆంధ్ర ప్రాంతం రాజకీయ నాయకుల మీద ఆధారపడ్డట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే పరాధీన భావం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఒక స్వతంత్రం కలిగి, ఒక స్వేచ్ఛ కలిగి మేమంటూ ఒక నిర్ణయం తీసుకోగలం అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేకపోవడం అనేది కూడా తెలంగాణ వెనుకబాటుతనానికి ఒక కారణం, లేదా తెలంగాణ వెనుకబాటుతనానికి అది ఒక సాక్ష్యం. ఎందుకు ఈ నాయకులు వాళ్ళు ఏంటి? ఇప్పుడు చూడండి, ఆంధ్ర ప్రాంతంలో పరకాల గారు సమైక్యత గురించి చెప్పారు, కానీ ఇంతవరకు నాకు తెలిసినంత వరకు లక్షలాది మంది ప్రజలను సమీకరించడం కానీ, తర్వాత సమ్మెలు చేయడం కానీ, ప్రజలు అసలు పెద్ద ఎత్తున గుంపుగా కూడి చేసిన సంఘటనలు ఏం లేవు. కానీ సమైక్యతావాదం ఉంది అని అంటున్నారు. మీరు అన్నట్లు తెలంగాణ ప్రకటిస్తారేమో అన్నప్పుడల్లా కొంత విద్యార్థుల్ని వాళ్ళని మొబిలైజ్ చేస్తున్నారు. సమైక్యతాభావం అంటే నేను పరకాల గారితో కూడా అడగవలసింది ఏమిటంటే, సమైక్యతాభావం అనేది తెలుగు సంస్కృతి, తెలుగు చరిత్ర, తెలుగు సాహిత్యము, తెలుగు జ్ఞాపకాలు, తెలుగు జాతి యొక్క విలువలు, ఈ చైతన్యము సమైక్యతా ఉద్యమాన్ని నడుపుతుందా, లేక హైదరాబాద్లో ఉండేటువంటి పెట్టుబడులు, ప్రయోజనాలు, లాభాలు ఇది నడుపుతుందా అనే ప్రశ్నను కూడా నేను వాల్ స్ట్రీట్ ఉద్యమాన్ని గురించి ఎందుకు ప్రస్తావించానంటే, వాల్ స్ట్రీట్ ఉద్యమం ఒక మాట అంటున్నారు, ఆర్థిక ప్రయోజనాలని, రాజకీయాన్ని విడదీయండి, రాజ్యాధికారాన్ని ఉపయోగించుకొని లాభాలు చేసే దుర్మార్గాన్ని ఆపండి. తెలంగాణ విషయంలో కూడా ఖచ్చితంగా అదే వాదన స్పష్టంగానూ అస్పష్టంగానూ ఉంది. ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో సమైక్యత గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి ఏం చేశారు? ఆంధ్ర ప్రాంత ప్రజల మీద వాళ్ళ ప్రేమ ఏమిటి? తెలంగాణ ప్రజల పట్ల ఎందుకింత వాళ్ళకు మమకారం? కలిసి ఉండాలని హైదరాబాద్ నగరాన్ని తీసేస్తే, హైదరాబాద్ నగరంలో ఉండే వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు తీసేసి, ఆర్థిక ప్రయోజనాలు లేకుండా సాంస్కృతికంగా, సాంఘికంగా, సాహిత్యపరంగా మనకు చరిత్రలో మనకు ఉండే జ్ఞాపకాలను బట్టి ఒక పునాది మీద సమైక్యత అనే ఉద్యమం నడిస్తే, కొన్ని విలువల కొరకు నడిస్తే సమైక్యత, నేను మొదటి నుంచి అంటున్నాను, సమైక్యత ఉన్నత భావమే. కానీ సమైక్యత వెనక ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టి తమ ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనుకునేటువంటి పెట్టుబడిదారులు వాళ్ళని మేము సమైక్యవాదులు అని చెప్పి సమైక్యతా భావం చాలా బలంగా ఉన్నది అని ప్రభాకర్ గారు అంటున్నారు. కానీ సమైక్యతా భావం ఉండొచ్చు, ఎందుకు విడిపోవాలి? ఎప్పుడైనా ఒక ప్రాంతం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు విడిపోవాలి? అంతా కలిసి ఉంటే బాగుంటుంది కదా, కలిసి ఉంటే కలదు సుఖమని అలాంటి సెంటిమెంట్ ఒకటి ఆ ప్రాంతంలో ఉండడానికి అవకాశం ఉంది. కానీ విడిపోతామంటున్న వాళ్ళు ఎందుకు విడిపోతామంటున్నారు? దీనికి అసలు మూల కారణం ఏమిటి? ఆ కారణాలకి మనం ఏమైనా అడ్రస్ చేయగలుగుతున్నామా? దాని పరిష్కారాలు కనుక్కోగలుగుతున్నామా? తెలంగాణ ప్రజలు ఇంతకాలంగా తాము లక్షలాది మంది ఇప్పుడైతే మనం లక్షలాది మంది అనడానికి ఉద్యోగస్తులే 3.5 లక్షలు ఉన్నారు, విద్యార్థులు 5-6 లక్షల మంది ఉన్నారు, 70,000 మంది సింగరేణి కార్మికులు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు. కనుక మనం జనం లేనడానికి కాదు, లక్షలాది మంది జనము గత 32-33 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తున్నారు. ఏదో కారణం లేకుండా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలోకి నెట్టబడడం అనేటువంటిది సాధారణ సెంటిమెంట్ ద్వారా జరగదు. తెలంగాణ అనే సెంటిమెంట్ నడపడం లేదు. తెలంగాణ వెనుకబడి ఉందని, తమకు అన్యాయం జరిగిందని, తమ సమస్యలు పరిష్కారం కాలేదని, తెలంగాణలో తమ పరిష్కారాన్ని వాళ్ళు చూస్తున్నారు. అందుకొరకే ప్రజలు దీంట్లోకి నెట్టబడ్డారు. తెలంగాణ ప్రజలు ఈరోజు స్పష్టంగా అర్థం చేసుకుంటారంటే, సమైక్యతావాదంలో నిజంగా మనం అంతా కలిసి ఉండాలి అనే భావన కంటే కూడా కొందరు పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరంలో వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కొరకే నడుస్తుందని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఆ విషయంలో ఒక స్పష్టత ఉంది. అది కరెక్టా కాదా అనేటువంటి విషయం వేరే. కానీ నాకు తెలిసి 5-6 మంది ఎవరైతే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ తెలంగాణ సమైక్యతావాదాన్ని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ఆర్థిక ప్రయోజనాలు, వేలాది కోట్ల రూపాయల లాభాలు చేసుకున్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. పరకాల ప్రభాకర్ మాట్లాడితే వేరే విషయం. కానీ ఈ రోజు సమైక్యతావాదం ముందు ఉన్నవాళ్ళు రచయితలు, కవులు, కళాకారులు, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు, దళితులు, ప్రజాస్వామ్య సంఘాలు, ప్రజా సంఘాలు ఈ రోజు తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తున్నాయి. పోయిటరీ బుక్కే వచ్చింది ఆంధ్ర ప్రాంతం నుంచి, అది న్యాయమైన కోరిక అని. దాన్ని ఎట్లా కాదని అంటాం మనం?
ఈ ఉద్యమాన్ని సమైక్యత ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏవైతున్నాయో వాటిని మనం ముందు వేరు చేయగలగాలి. అటు కాకుండా ఏమైందంటే ఆర్థిక ప్రయోజనాలే రాజ్యాధికారాన్ని రెడ్డి బ్రదర్స్, జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ఇవన్నీ ఎవరు, వీళ్ళంతా ఎవరు? కోట్లాది రూపాయల నుండి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు చేసుకున్న వాళ్ళు సమైక్యత గురించి మాట్లాడితే ఏమర్థం? ఈ రోజు సమైక్యత కావాలంటే తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలు ఏమిటి, ఏ కారణాల వలన తెలంగాణ ఉద్యమం ఇలా ముందుకొచ్చింది, ఉద్యోగాల్లో తమ వాటా రాలేదన్నారు, చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ నువ్వు ఆనర్ చేయలేదన్నారు, తమ భాషను కించపరిచారన్నారు, తర్వాత తమకు సమానంగా చూడడం లేదని అంటున్నారు. వాళ్ళ కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి, కొన్ని వాళ్ళ బాధలు ఉన్నాయి. సమైక్యతా ఉద్యమం ఎక్కడైనా ఇంతవరకు ఈ సమైక్యతా ఉద్యమంలో తెలంగాణ ప్రజల సమస్యలు ఏమిటి? మొన్న ప్రభాకర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ మాట చెప్పారు. సమైక్యతా ఉద్యమంకు నిలబడే వాళ్ళు తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు ఏవైతున్నాయో, ఏ సమస్యలైతే వాళ్ళని ఈరోజు బజార్లోకి తీసుకొచ్చాయో ఆ సమస్యల పరిష్కారం కానీ, ప్యాకేజ్ కానీ, వాళ్ళకి సంబంధించిన నీళ్లు కానీ, 300 కిలోమీటర్లు నీళ్లు ప్రవహిస్తున్న మహబూబ్ నగర్ లో తాగడానికి మంచినీళ్లు మహబూబ్ నగర్ టౌన్ లో లేవంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని ఏదో ఇది వేరుపాటువాదం అనేది దాన్ని అట్లా తీసేయడానికి లేదు. వాళ్ళ జరుగుతున్నటువంటి దప్పి, వాళ్ళకు ఉన్నది ఆకలి. ఒక 10-15 లక్షల మంది మైగ్రేషన్ పోతారు. నది ఉండి, నదీ జలాలు ఉండి, కష్టపడే మనుషులు ఉండి మహబూబ్ నగర్ ప్రజలు కష్టపడుతున్నారు ఎందుకు? నల్గొండ జిల్లాలో అంత పెద్ద నది ఉండి ఫ్లోరోసిస్ వ్యాధి ఎందుకు? ఈ సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యలు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఉద్యమంలోకి నెట్టాయి. అంటే ప్రజలకు కాంక్రీట్ సమస్యలు ఉన్నాయి, తెలంగాణలో కాంక్రీట్ సమస్యలు ఉన్నాయి. కనుక నేనేమంటున్నానంటే ప్రజలకు నిత్య జీవితంలో ఉండేటువంటి సమస్యలు తెలంగాణ ప్రజలను ఉద్యమాల్లోకి నెట్టాయి. సమైక్యతా ఉద్యమం అనేది ఒక సెంటిమెంట్ మాత్రం కానీ సబ్స్టాన్స్ లేదు. దానికి రూపంలో అది సమైక్యత కానీ సారంలో సమైక్యత కాదు. జరిగిన సమైక్యతా ఉద్యమం ఎక్కడ జరగాలి? తెలంగాణలో జరగాలి. ఆంధ్ర ప్రాంతంలో మీరు అల్లరి చేసే లాభం? తెలంగాణలో వచ్చి తెలంగాణ ప్రాంతంలో తిరగాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి, వాళ్ళ బాధలు ఏంటో అర్థం చేసుకోవాలి. బాబు కలిసి ఉండాలి, మీకు కష్టాలుంటే మేము స్పందిస్తాం, మీకు నీళ్లు రాకపోతే నీళ్లు తప్పకుండా రావాలి, దాని కొరకు మేము ఉద్యమం చేస్తాం అనే సమైక్యవాదులు అనాలి కదా. మీ అన్యాయం జరిగిన మీ అన్యాయానికి మేము పోరాడతాం కానీ కలిసి ఉందాం అనే భావన ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఆ భావన లేనప్పుడు సమైక్యతావాదాన్ని గురించి మాట్లాడి విశాలార్థ గురించి మాట్లాడితే అర్థం ఏంటి? ఆ విషయాన్ని కూడా మనం అది అంత లోతుగా వెళ్ళి ఆలోచించకపోతే ప్రజలని అవమానపరిచినట్లయితే